సైబర్ నేరాలు ట్రెండ్గా మారాయి. ఫిజికల్ అఫెన్స్ కంటే సైబర్ అఫెన్స్లు ఎక్కువగా జరుగుతున్నాయి. కొత్త తరహా మోసాలతో ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ ఫ్రాడ్ చేస్తూనే ఉన్నారు. ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. స్టాక్ ట్రేడింగ్ ఫ్రాడ్ పేరుతో పాటు వ్యాపార అవకాశాలని మోసం చేసిన 2 సైబర్ కేసులను ఛేదించారు సైబర్ క్రైమ్ పోలీసులు. స్టాక్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపి మోసం చేశారు నేరగాళ్లు. బాధితుడికి కాల్ చేసి ఐటీ ఉద్యోగినిగా పరిచయం చేసుకుంది ఓ మహిళ. రోజు ఫోన్ మాట్లాడడంతో పాటు వాట్సాప్ చాటింగ్ చేసుకునేవారు. ఆ మహిళపై బాధితుడికి నమ్మకం కుదిరేలా చేశారు సైబర్ నేరగాళ్లు. స్టాక్ ట్రేడింగ్ లో లాభాలు వస్తాయని నమ్మించడంతో ₹1,70,000 ఆ మహిళ ఖాతాకు బదిలీ చేశాడు బాధితుడు. ఆ తర్వాత స్టాక్ ట్రేడింగ్ వెబ్సైట్లోని అతని అకౌంట్లో $20,000 ఉన్నట్లు చూపించారు. కానీ అవి విత్డ్రా అవ్వాలంటే ప్రాసెస్ ఉంటుందని $7,27,000 రాబట్టారు. లాభాలు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఈ కంప్లైనెంట్కి కాంటాక్ట్ చేసి పరిచయం పెంచుకొని ఒక రిప్యూటెడ్ మల్టీనేషనల్ ఐటీ కంపెనీ పేరు చెప్పి ఆ కంపెనీలో ఎంప్లాయీ అని చెప్పుకుందామే. చెప్పిన తర్వాత ఇద్దరి మధ్యన కంప్లైనెంట్కి ఆమెకి పరిచయం పెరిగిన తర్వాత నెక్స్ట్ వాట్సాప్ కమ్యూనికేషన్ మొదలు పెట్టడం జరిగింది. స్టాక్ ట్రేడింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి మీకు అని చెప్తే అతను ముందుగా ₹1,70,000 చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఫౌండ్ టు బి ఈజ్ క్రెడిట్ అన్నట్టు అతని సంపాదన ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత. కానీ ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే అతనికి విత్డ్రా కావడానికి అవకాశం లేకుండా ఉంది. ఒక 7.5 lakhs అతను డిపాజిట్ చేసిన తెలిసిపోయింది. తర్వాత ఇతనికి రియలైజేషన్ వచ్చిందంటే డబ్బులు ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడం ఫెసిలిటేట్ చేయట్లేదు అప్పుడు ఈ రియలైజ్ దట్ ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్. మరో కేసులో నిజామాబాద్కు చెందిన సంతోష్ కుమార్ గతంలో ఎయిర్పోర్ట్లో పనిచేశాడు. ఆ తర్వాత జాబ్ మానేసి కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాడు. దుబాయ్, సింగపూర్లో కాంట్రాక్టర్తో పరిచయాలు పెంచుకున్నాడు. ఉద్యోగ అవకాశాల పేరుతో యువతను కమిషన్ తీసుకుని పంపించాడు. చైనాకు చెందిన కాల్ సెంటర్ సూపర్వైజర్తో పరిచయం ఏర్పడింది. దీంతో సాధారణ ప్రజల అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు సమకూర్చాడు. ఉద్యోగాల పేరుతో అతని గ్రామానికి చెందిన యువకుల్ని కూడా కమిషన్ తీసుకుని కాంబోడియాకు పంపించాడు. అక్కడికి వెళ్లిన వారు సైబర్ క్రైమ్ కాల్ సెంటర్లో బందీలుగా మారిపోయారు. ఈ కేసులో డెబిట్ కార్డులు, పాస్బుక్లు, చెక్ బుక్స్, ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చిక్కాల సంతోష్ కుమార్ అనే వ్యక్తిని, ఇతను నిజామాబాద్ వాసి, కాకపోతే హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు గత కొన్ని సంవత్సరాలు ఉంటూ. ఇతను ఏంటంటే బేసిక్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ ఇన్ఛార్జ్గా, గ్రౌండ్ క్యాప్టెన్గా పనిచేశారు. ఆ ఇండిగో నుంచి కూడా బయటకు వచ్చి ఒక వీసా కన్సల్టెన్సీ ఫామ్ పెట్టి ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ని విదేశాలకు పంపించడం, దుబాయ్, తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి, కొన్ని కంట్రీస్ పంపించడం మొదలుపెట్టారు. మీరు కనుక ఈ ఎంప్లాయ్మెంట్కి కాంబోడియాలో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అక్కడ చాలా మంచి ఉద్యోగాలు వస్తాయి మన ఇక్కడ యూత్కి అని అంటే అతను కొంతమంది వ్యక్తుల్ని కాంబోడియాకి పంపించారు. వాళ్ళు ఇంటర్వ్యూస్ పెట్టి జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి కొంతమంది సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు కాంబోడియా వెళ్ళారు. అంటే అక్కడ ఈ కాల్ సెంటర్స్, ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ అంతా ఒక పెద్ద బిల్డింగ్లో, మల్టీ స్టోరీ బిల్డింగ్లో ఉంచి అందులో ఇలా ఎవ్రీథింగ్, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఫైనాన్షియల్ కంట్రోల్ మొత్తం వాళ్ళ దగ్గర ఉండిపోతుంది అన్నట్టు. బిజినెస్ ఆపర్చునిటీ స్కామ్లో ఢిల్లీకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ACES ట్రేడింగ్ అనే బోగస్ కంపెనీతో బాధితుడి నుంచి ₹1,11,00,000 బదిలీ చేయించుకున్నారు. చివరికి లేని కంపెనీని ఉన్నట్లు చూపించి మోసం చేశారని గ్రహించి ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసులో సరాజ్ సింగ్లాను అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న 2 కోసం గాలిస్తున్నారు పోలీసులు. రోజుకో కొత్త తరహా మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈజీగా డబ్బులు వస్తాయని ఆశపడి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.